ఇప్పుడు సిటీ రౌండర్స్ చూద్దాం. మహిళా దినోత్సవ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంజీబీఎస్ లో పర్యటించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను సత్కరించారు. బస్టాండ్లోని ప్రయాణికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళా ప్రయాణికులకు గులాబీ పూలు, స్వీట్లు అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మంత్రి వెంట కలెక్టర్ అనుదీపు దురుశెట్టి ఉన్నారు. హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ మెడికల్ హబ్ గా అభివృద్ధి చెందుతుందని మంత్రి దామోదర్ రాజనరసింహం అన్నారు. రాష్ట్రం మెడికల్ టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వ రంగంలో ఇప్పుడు ఉన్న ఐవీఎఫ్ సెంటర్లతో పాటు వరంగల్, నిజామాబాద్, కొండాపూర్లలో అదనంగా ఐవీఎఫ్ సెంటర్లను త్వరలోనే ప్రారంభించనున్నారన్నారు. కొండాపూర్లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన కాన్సీవా ఫెర్టిలిటీ ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పికిల్ అవుట్ సంస్థ వారు మహిళల కోసం పికిల్ బాల్ గేమ్ పోటీలు నిర్వహించారు. సుమారు 300 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారని అపర్ణారావు తెలిపారు. మహిళలు క్రీడా రంగంలో మరింతగా రానివ్వాలని, వారిని ప్రోత్సహించేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లడ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కోటిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశ మందిరంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చొక్కారావు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో రాణిస్తున్న దివ్యాంగ మహిళలను న్యాయమూర్తి ఘనంగా సన్మానించారు. సమాజానికి విశేష కృషి చేసిన విభిన్న రంగాలకు మహిళలను సెలబ్రిటీ సీక్రెట్స్ సత్కరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూబ్లీహిల్స్ లోని రూమ్ 9 లో సెలబ్రిటీ సీక్రెట్స్ వ్యవస్థాపకులు డాక్టర్ మాధవి చౌదరి 15 మంది మహిళలను సత్కరించారు. డాక్టర్ మాధవిని కూడా సత్కారం పొందిన వారు వేడుకల్లో సన్మానించారు. చెర్లపల్లి డివిజన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఎగ్జిబిషన్ కు విశేష స్పందన లభించింది. శనివారం ముగింపు సందర్భంగా వివిధ కళాశాలల ఇంజనీర్ల విద్యార్థులు ఎగ్జిబిషన్ ను పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఉత్పత్తులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత పెరుగుతుందని భారత్ లైట్ హౌస్ సీఈఓ మోహన్ కుమార్ అన్నారు. ఏఐ విద్యార్థుల యువతను అవగాహన కల్పించే నిమిత్తం ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్లో ఏఐ గవర్నెన్స్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి, జనసేన్ సీఈఓ వినయ్ కుమార్ దీప్తిలతో కలిసి ఆవిష్కరించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించినందుకు విద్యార్థులకు గ్లోబల్ ట్రీ సంస్థ ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించడం అభినందనీయమని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓపెన్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ హయత్ ప్లేస్ హోటల్లో గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ ను ఆయన ప్రారంభించారు. యూకేలో అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలను, ఆయా యూనివర్సిటీలు అందిస్తున్న కోర్సులు, ఫీజులు, స్కాలర్షిప్ వివరాలను తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఉస్మాన్గంజ్ లో ఉన్న భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అనాథాశ్రమంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బాస్ అనుబంధంగా కొనసాగుతున్న అనాథాశ్రయం పిల్లలతో కలిసి బీజేపీ నాయకురాలు మాధవిలత కేక్ కట్ చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చేరదీసి వారికి తల్లిలాగా సేవ చేస్తున్న మహిళా సిబ్బందిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. వనస్థిరపురంలోని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ హెల్త్ ఏజ్ హోమ్ ను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సందర్శించారు. మెడికల్
ఎక్విప్మెంట్ పరికరాలను ఆయన ప్రారంభించారు. పేదలకు, వృద్ధులకు ఉచితంగా ఆశ్రయాన్ని కల్పించి బాస్టర్గా కల్పిస్తున్న వ్యవస్థాపకులు పెద్ది శంకర్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈసీఐఎల్లోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ పద్మశ్రీ ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులు వివిధ రకాలైన ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యార్థులు నిర్వహించిన వైజ్ఞానిక ప్రయోగాలు పలువురిని ఆకర్షించాయి. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టు కార్యక్రమం చూసి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 57 ఎంబీఎస్పీ కులాలకు ప్రత్యేక ఎంబీఎస్పీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎంబీఎస్పీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎంబీఎస్పీ ప్రత్యేక కార్పొరేటర్ ఏర్పాటు చేసి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నారు. ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారా ఇవ్వాలన్నారు. ఓరియంట్ స్పెక్టా ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎడ్యుకేషన్ ఫేర్ కు అపూర్వ స్పందన లభించింది. జూబ్లీ హిల్స్ లోని తాజా టెక్కన్ హోటల్లో ఓ రోజు ఎడ్యుకేషన్ ఫేర్ ఏర్పాటు చేశారు. విదేశాల్లో చదువుకోవాలి అనే విద్యార్థులకు ఈ వేదిక చక్కని అవకాశమని సెక్టా మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వివిధ దేశాల్లోని యూనివర్సిటీలు అందిస్తున్న కోర్సులు, ఫీజులు, హాస్టల్ సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని శాల్వలతో సత్కరించారు. అలాగే హౌస్ కీపింగ్ మహిళలకు చీరలను సత్కరించి చీరలు బహుమతులుగా అందించారు. ఏఎస్ రావు నగర్ లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో శనివారం ఆర్టీసీ బ్రాండెడ్ జ్యువెలరీ షోను 5 ప్రముఖ మోడళ్లు ఘనంగా ప్రారంభించారు. ఈ షో మార్చి 8 నుంచి మార్చి 11 వరకు నిర్వహిస్తామని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని స్టోర్ హెడ్ షిహాబ్ తెలిపారు. అనంతరం మోడళ్లు, వినియోగదారులు స్థానిక మహిళలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.